కొమరంభీం జిల్లాలో కంకాలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. స్వయంభూ కేతేశ్వర కంకాలమ్మను భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. దేశంలోనే ఏకైన కేతేశ్వర దేవాలయం కావడంతో జాతరకు జనం పోటెత్తారు. ప్రతి ఏటా ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని పూజారులు చెబుతున్నారు. మేధరి కులస్తుల ఆరాధ్య దైవంగా కూడా ఈ దేవాలయం ఉంది. 21 ఏళ్లుగా జాతర జరుగుతుందని, కంకాలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. है ना वेट చేస్తారు సార్. ఇక్కడ మనం కనకమ్మ దేవి జాతర కోసం మనం అందరు రావడం జరిగింది. నాతో పాటు కలెక్టర్ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ఉన్నారు. అన్న అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద, గవర్నమెంట్ ఆఫీషియల్స్ తర్వాత ఇక్కడ ప్రజల మీద ఉండాలని అందరు కోరుకుంటూ ఆశీర్వాదంతో మనం ముందుకు సాగాలని కోరుకుంటాం. సో ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా మన అడ్మినిస్ట్రేషన్ బాగా చూస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఉన్న కమిటీ కూడా మంచిగా చేయడం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటి కంకాలమ్మ కేతేశ్వర మహేంద్రుల దేవస్థానం అని గుర్తించడం జరిగింది. ఇక్కడ చాలా బాగుంది. మొక్కిన వారికి కోరికలు నెరవేరి ఇంకా భక్తుల రద్దీ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. కంకాలమ్మ దేవాలయాన్ని కూడా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో అభివృద్ధి చేశారు. చదువుల పరంగా కూడా తల్లిని నమ్ముకున్న అందరికీ అన్ని రకాలు మంచి జరుగుతుంది కాబట్టి ఇంత అధిక మొత్తంలో రావడం జరుగుతుంది. టీడీసీ నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అక్కడి నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారి దర్శనానికి అమ్మవారి దయ అందరి మీద ఉండడం వలన వాళ్ళ కోరికలు నెరవేరడం వలన అమ్మవారికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకోవడం